ఈ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోయినటువంటి చెంగయ్య అంటే మా దళితుడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదంటే మా మీద కేసులు పెడుతున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, జైలుకి వేస్తారని భయపడి పట్టించుకోవట్లేదు. తీసే పక్కన పెట్టు. అధికార పార్టీ కూటమి ప్రభుత్వం ఏం చేయాలా? వాస్తవంగా ఈ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడిన చనిపోయినటువంటి దళితుడికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము, వారి కుటుంబంలో ఒకటికి ప్రభుత్వ ఉద్యోగం ప్రకటిస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పాలా వద్దా? కూటమి ప్రభుత్వం చెప్పలా. కూటమి ప్రభుత్వం చెప్పదు. ఎందుకు చెప్పదంటే ఈ చనిపోయినటువంటి చెంగయ్య జగన్ అభిమాని, వైఎస్ఆర్సీపీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతన్ని పట్టించుకోరు. అయితే వాస్తవంగా ఈ పార్టీ పట్టించుకోకుండా ఆ పార్టీ పట్టించుకోకుండా ఈ చెంగయ్య దళితుడైనటువంటి చనిపోయినటువంటి వ్యక్తి మరి అనాదిగా మరి వాళ్ళ కుటుంబం బజారు పాలన పడుతుంటే ఇప్పుడు ఏం చేయాలా? మాకున్నటువంటి చట్టము 89 యాక్ట్ను ఆ చెంగయ్యకి వర్తింపు చేసి 89 యాక్ట్ ప్రకారం కేసు కట్టండి. నువ్వు ఇద్దు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇవ్వద్దు, టీడీపీ వాళ్ళు ఇవ్వద్దు. మీరు మాకున్నటువంటి చట్టం ప్రకారం 89 యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసును కడితే మీరు ఎవరు ఇవ్వకుండా చట్టం ప్రకారం మాకు రావాల్సినటువంటి 8.5 లక్షల డబ్బులు, వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, ఆ తర్వాత నెల పెన్షన్, ఇవన్నీ సరాసరిగా అంటే కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చేటటువంటి వెలుసుబాట్లు, ఈ అట్రాసిటీ కేసుకి ఇచ్చేటటువంటి వెలుసుబాట్లు మొత్తం వస్తాయి కదా. కాబట్టి ఇప్పుడు అట్రాసిటీ కేసును ఈ వర్తింపు చేయాలని డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నువ్వు ఇప్పుడు కూటమి ప్రభుత్వము మాకు ప్రకటించండి, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడి చనిపోయినటువంటి చెంగయ్య కుటుంబాన్ని మేము ఆదుకుంటాము, ఈ చెంగయ్యకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము, వీరి కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం ప్రకటిస్తున్నాము అని చెప్పి మీరు వచ్చి దాతృత్వంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వము ఎదురుదాడికి దిగింది కదా జగన్మోహన్ రెడ్డి మీదకి. కరెక్టే, ఎదురుదాడికి దిగింది, మేము ఒప్పుకుంటాం. మీ దాతృత్వం చూపిండి, ఇతను ఆదుకోండి. మీరు ఆదుకోరు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి రావాలా, జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన ప్రభుత్వం, ఆయన పార్టీ వాళ్ళు అధినాయకత్వం రావాలా. ఈ చెంగయ్య మా కార్యకర్త, మా పార్టీకి చెందినటువంటి వ్యక్తి, మా కారు కింద పడి చనిపోయాడు, ఇతని కుటుంబాన్ని మేము ఆదుకుంటాము, ఇదిగో మేము ఇంత ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నాము, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం వీళ్ళకి అని చెప్పి ఈ పార్టీ ప్రకటించిందా? మీరు గమనించండి ఒకసారి. మన మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ పార్టీ కూడా చెంగయ్యని పట్టించుకోవాలా. ఈ ఇల్లు అగ్రకుల పార్టీలు అంటే ఇలాగే ఉంటాయి, ఎవరు పట్టించుకోరు. మన ప్రాణం పోతే వచ్చి కన్నీళ్లు తుడిచేటటువంటి వాడు కూడా ఉండడు. మీరు సమాజంలో చూడాలి. ఈ రాష్ట్రంలో మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ పొరపాటును చచ్చిపోతే అక్కడికి ఈ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి కమ్మాయిని కానీ, రెడ్డి ఆయన కానీ రాడు. అదే వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎంపీపీ కానీ, సర్పంచ్ కానీ, మరి ఏ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయినా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ పల్లెటూరుకి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి భరోసా ఇచ్చి వస్తారు. ఇది జరుగుతుందా కాదా? నిన్న ఇక్కడ ఒంగోలులో జరిగిందా కాదా?